ఈ దినమైతే మాకు ఎంతో సంతోషకరమైన దినం. కానీ ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం దేవుడే. ఎందుకంటే మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మాకు తెలుసు. నా డెలివరీ అయితే చాలా కష్టమైంది, అయినప్పటికీ కూడా దేవుడు నా చేయి విడిచిపెట్టలేదు. నేను కూడా దేవుడి మీదే ఆనుకుని ఉన్నాను కాబట్టి దేవుడు నాకు కూడా జస్ట్ టెస్ట్ చేశారు అంతేకాని నేను పొందుకున్న నా ప్రతిఫలాన్ని అయితే నేను పొందుకున్నాను. అందు నిమిత్తం దేవునికి వందనాలు. అయితే మా పెళ్లి అయ్యి ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయింది. అందు నిమిత్తం దేవునికి వందనాలు. మేము సక్సెస్ఫుల్ గా ఎంత గొడవలాడుకున్నా కూడా భార్యాభర్తలు అంటే వస్తుంటాయి, కానీ అవన్నీ సర్దుమరిగి మేము ఈ రోజు ఇలాగా మా పెళ్లి దినం చేసుకుని అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మీకు అందరికీ వందనాలు. అలాగే ముందుగా అయితే నా డెలివరీలో అయితే 3వ నెల దగ్గర నుంచి డాక్టర్ నన్ను సస్పెన్స్ లో పెడుతూనే వచ్చారు. 3వ నెలలో అయితే బేబీకి నేజల్ బోన్ లేదని చెప్పారు. అయితే నెక్స్ట్ టెస్ట్ 4వ నెలలో అయితే చిన్న నేజల్ బోన్ ఉంది అన్నారు. ఇంకా 6వ నెల వచ్చేసరికి అమ్మ నీ డెలివరీ అసలు బేబీ మంచి పొజిషన్ లో ఉందో లేదో తెలియదు, నీకైతే ఒకవేళ ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ టెస్ట్ ను చేయించుకుంటేనే నీ బేబీ ఆరోగ్యమైన బేబీయా కాదా అని నీకు తెలుస్తుంది అన్నారు. అయితే నేను వెంటనే నేనైతే ముందుగా అయితే డాక్టర్ తోని నా భర్తతోని వాళ్ళిద్దరూ అదే టెస్ట్ చేయించుకోండి పర్వాలేదు అని అన్నారు. కానీ నేనైతే అప్పుడే అన్నాను, నా బేబీ ఎలా పుట్టినా నాకు పర్లేదు, అది నా బేబీ కాబట్టి నేను ఎలా అయినా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను దేవుడి మీద ఆనుకొని ఉన్నాను కాబట్టి. నేనైతే చెప్పాను డాక్టర్ నేను చేయించుకోను, అసలు ఏ టెస్ట్ చేయించుకోను అన్నారు. కానీ నా భర్త దానికి ఒప్పుకోలేదు. సో సరే అని చెప్పేసి అప్పుడు ఆ విషయాన్ని మేము పాస్టర్ గారు కూడా చెప్పాము. పాస్టర్ గారు కూడా లేదమ్మా నువ్వు చేయించుకుంటేనే కదా తెలుస్తుంది నీకు బేబీ ఎలా ఉందో ఏంటో అనేసి అని అన్నారు. సో ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే నాకు 1% అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారనే నేను ఆ టెస్ట్ చేయించుకొని అన్నాను. కానీ ఆ టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి దేవుడు నాకు నా బేబీ కంప్లీట్లీ హెల్తీ బేబీ అని వచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే అయితే 6వ నెల టెస్ట్ అయిపోయిన తర్వాత మేము డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ చూపించిన తర్వాత అమ్మ ఇంకా నువ్వు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నీ బేబీ హెల్తీ బేబీ, సో నీ ప్రెగ్నెన్సీ నువ్వు కంటిన్యూ చేసి నీ ప్రెగ్నెన్సీ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. అయితే 7వ నెల పూర్తయింది, 8వ నెల పూర్తయింది, 9వ నెల పూర్తయింది. కరెక్ట్ గా అయితే నేను 25వ తారీఖు మీరందరూ చూశారు, నేను చర్చ్కి వచ్చాను, చర్చ్ లో పాటలు పాడాను, దేవుని సన్నిధిలో ఉన్నాను. అయితే ఆ రోజు నాకు నొప్పులు స్టార్ట్ అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళైతే లేదు మేము ఇప్పుడు ఏం చేయము, ఈ రోజంతా మీరు అబ్జర్వేషన్ లోనే ఉండాలి అన్నారు. సరే అని చెప్పి మేము అలానే ఉన్నాము. అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు టాబ్లెట్ పెట్టారు. ఫస్ట్ ఆ రోజు స్టార్ట్ అయిన నొప్పులు ఉదయంకి నొప్పులు తగ్గిపోయాయి, నొప్పులు ఇంక్రీజ్ అవ్వలేదు. అయితే ఫస్ట్ టాబ్లెట్ పెట్టారు, పెట్టిన తర్వాత అప్పుడు కూడా నొప్పులు స్టార్ట్ అవ్వలేదు. రెండోసారి మళ్ళీ మధ్యాహ్నం పెట్టారు, అప్పుడు నాకైతే ఇంకా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. నేను చెప్తున్నాను, నా భర్తకి చెప్తున్నాను, నాతో ఉన్న వారికి చెప్తున్నాను, నాకు నొప్పులు వస్తున్నాయి అంటే అందరూ నన్ను ఎలా చూసారంటే నీకు ఆ నొప్పులు వస్తే నువ్వు భరించలేవమ్మా, నువ్వు అసలు అడుగు తీసి అడుగు వేయలేవు. కానీ నిజంగా చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేనైతే అంత నొప్పితో కూడా నేను నడుస్తూ పై నుంచి కిందకి, కింద నుంచి పైకి నేను నడుస్తూనే ఉన్నాను. అది నా భర్తకు తెలుసు, ఎందుకంటే నా మొదటి సంతానం నేను పొందుకునేటప్పుడు కూడా నాకు ఇదే సిచ్యువేషన్ జరిగింది. నేను రాత్రంతా కూడా నొప్పులు భరిస్తూ రోజంతా ఆ రాత్రంతా నేను నుంచోనే ఉన్నాను. ఆ విషయాన్ని తనకు చెప్పినప్పుడు తనకు అర్థమైంది కాబట్టి, నా సిచ్యువేషన్ తనకు అర్థమైంది కాబట్టి తను వెళ్ళి సిస్టర్స్ తో చెప్పారు, లేదు తను నొప్పులు వస్తున్నాయి, నొప్పులు భరిస్తుంది తను అంటే, వాళ్ళేమో హేళన చేశారు, నొప్పులు వస్తే మీ ఆవిడ అసలు అలా ఉండలేదు, మీరు అసలు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు అనేసి. కానీ అక్కడేమైందంటే నొప్పులు అయితే వస్తున్నాయి కానీ దారి అయితే తెరుచుకోలేదు. అయితే 3వ టాబ్లెట్ కు వచ్చేసరికి 10 గంటలకి టాబ్లెట్ పెడతానన్నారు. అయితే వాళ్ళే మరలా నన్ను పిలిచి అమ్మ మేము మీకు ఇప్పుడు టాబ్లెట్ పెడితే మీ ఉమ్మని చిరిగిపోతే మీకు డేంజర్, ముందుగా మీ బేబీకి డేంజర్ అవుతుంది అన్నారు. వాళ్ళు నాకు ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ కూడా
దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను దేవునికి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు నాకు ఒకటి చెప్పారు, అమ్మ నీకు టాబ్లెట్ పెట్టిన తర్వాత బేబీకి ఏమైనా జరగచ్చు, సో ఇప్పుడైతే మేము నీకు ఈ టాబ్లెట్ పెట్టము 4 గంటలకు పెడతాము అన్నారు. అయితే 4 గంటలకి నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను. నేను బాగా ఆలోచించి, అమ్మో నా బేబీకి డేంజర్ అంటున్నారు కదా, అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ నార్మల్ డెలివరీకి వెళ్ళాలి, నేను సిజేరియన్కి వెళ్ళిపోతాను అనేసి డెసిషన్ నేను తీసుకున్నాను. అదే విషయం నా భర్తకు కూడా చెప్పాను. అయితే ఆయన కూడా సరే అయితే అన్నారు. అప్పుడు 4 గంటలకు నేను వెళ్ళిన తర్వాత నేనే వారికి చెప్పేసాను సిస్టర్స్ కి, సిస్టర్ నాకు ఏ టాబ్లెట్ పెట్టొద్దు అనేసి అంటే సిస్టర్ అన్నారు, లేదు లేదు డాక్టర్ మీకు టాబ్లెట్ పెట్టొద్దు అన్నారు, మీరు అలా ఎలా అంటారు అనేసి. అప్పుడు అదే ఆ సిస్టర్ తో నేనే చెప్పాను, లేదు నేనైతే ఇప్పుడు పెట్టించుకోను, ఎందుకంటే ఏది జరిగినా కూడా డాక్టర్ మీరు చెప్పండి, నేను చెప్పాను మీకు పెట్టొద్దు అనేసి చెప్పండి అనేసి అంటే వదిలేశారు. తీరా నేను ఆ నొప్పులు నొప్పులు ఎక్కువైపోయి ఆ 10 గంటలకి నా భర్త, తులసి పెద్దమ్మ వారందరూ వచ్చేసరికి నాకైతే విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. మా తమ్ముడు కూడా స్టార్టింగ్ నుంచి అక్క నువ్వు నార్మల్ కి ట్రై చేయి అనేసి చెప్పారు. సో అయితే నేను వెంటనే సరే అని చెప్పేసి వాళ్ళందరూ ఒప్పుకున్నారని చెప్పేసి నేను 3rd టాబ్లెట్ కి పెట్టించుకోవడానికి కూడా వెళ్ళాను. అయితే పెట్టించుకున్న తర్వాత వెంటనే నాకు ఉమ్మనీరు చిరిగిపోయింది. అయితే అక్కడ ఉన్న సిస్టర్స్ ఏమో లేదు అది ఉమ్మనీరు కాదు జస్ట్ వాటరే అనేసి దమాయించేశారు. తర్వాత అసలైన డాక్టర్, నన్ను ఫస్ట్ నుంచి ట్రీట్ చేస్తున్న డాక్టర్ అక్కడికి వచ్చింది అనమాట. ఆవిడ వచ్చి, అమ్మ నువ్వేంటి నీ బేబీకి నేసల్ బోన్ ప్రాబ్లం ఉంది కదా, నువ్వేంటి ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యావు అంటే,